ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని శ్రీకృష్ణామృతం ఉత్తర గీత జ్ఞానసారం నుండి షేర్ చేసుకుందాం. మాస్టర్స్, ముందుగా మనం షేర్ చేసుకోబోతున్న అంశం ముక్తి. ఈ జ్ఞానం మూలంలోని బ్రహ్మ ప్రతిపాదక యోగంలో 32వ శ్లోకం ద్వారా మనం తెలుసుకుందాం. మాస్టర్స్, మనస్తం మన మధ్యస్థం, మధ్యస్థం మనవర్జితం, మనసా మనాలోక్య స్వయం సిద్ధ్యంతి యోగినః. మిత్రులారా, ఇప్పుడు మనం తాత్పర్యాన్ని తెలుసుకుందాం. మనస్సు నందున్నది, మనస్సునకు మధ్యలో ఉన్నది, మనస్సునకు మధ్యలో ఉండి కూడా లేనిది అయిన మనస్సును మనస్సు చేత చూసి యోగులు స్వయంగా సిద్ధిని పొందుతున్నారు. మిత్రులారా, ఇప్పుడు మనం వివరణ తెలుసుకుందాం. మనస్సు బహిర్ముఖమైనప్పుడు మాత్రమే ఇంద్రియాల ద్వారా బాహ్య విషయ పరిజ్ఞానాన్ని పొందుతుంది. అయితే ఆ మనస్సు వేరే విషయంలో లగ్నమై ఉంటే బాహ్య ఇంద్రియ విషయాలను గుర్తించలేం. అటువంటప్పుడు కళ్ళు చూస్తున్నా, చెవులు వింటున్నా కానీ ఎదురుగా ఉన్నదాన్ని గుర్తించలేం, వినలేం. అంటే మనస్సు దేని మీద లగ్నమై ఉంటే దానినే మనం గ్రహిస్తాం. మనస్సు బహిర్ముఖమైనప్పుడు బాహ్య విషయ జ్ఞానం కలుగుతుంది. అదే అంతర్ముఖమైనప్పుడు బాహ్య ప్రపంచం అదృశ్యం అయి అంత చైతన్యం అనుభవంలోకి వస్తుంది. అయితే సంకల్ప వికల్పాలు, ఆలోచనలు మనస్సు యొక్క వృత్తి. ఈ మనోవృత్తులను నిరోధిస్తే, అంటే ఆలోచనలను నిగ్రహిస్తే సంకల్ప శూన్యమైన సమాధి స్థితి కలుగుతుంది. ఆ స్థితిలోనే జీవాత్మ సర్వాత్మల ఏకత్వ జ్ఞానం సిద్ధిస్తుంది. అన్ని కోరికలు నశించి బ్రహ్మానందం అనుభవంలోకి వస్తుంది. సర్వ సాక్షీభూతమై అన్ని ప్రాణుల హృదయాలలో నిండి ఉన్న బ్రహ్మాత్మ తమలో కూడా నిండి ఉన్నదని యోగులకు తెలుసు. ధ్యాన సాధన ద్వారా తమ తమ మనస్సులను సంకల్ప వికల్పరహితంగా, ఆలోచనారహితంగా, మనశూన్యంగా, పారదర్శకంగా చేసుకొని ఆ సర్వాత్మను గ్రహించి యోగులు ముక్తిని పొందుతున్నారు. అందుకే అన్నారు మన యోగి వేమన, మనసున చంపిన మనసందే ముక్తి మహిలో వేమ అని. మిత్రులారా, ఇప్పుడు మనం తత్సంబంధమైన జ్ఞానాన్ని భగవద్గీత 6వ అధ్యాయం 27వ శ్లోకం ద్వారా మరొక్కసారి మననం చేసుకుందాం. ప్రశాంత మనసం హేనం యోగినం సుఖముత్తమం, ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్పషం. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరి మనస్సు ప్రశాంతమైపోయిందో, పాపరహితమైందో, రజోగుణం లేకుండా శాంతించి ఉందో, సచ్చిదానంద పరబ్రహ్మంతో కలిసిపోయిందో అటువంటి యోగి బ్రహ్మానందాన్ని పొందుతాడు. మిత్రులారా, మరొక శ్లోకం ద్వారా మరికొంత జ్ఞానాన్ని ఇప్పుడు షేర్ చేసుకుందాం. మిత్రులారా, ఈ జ్ఞానం మూలంలోని బ్రహ్మ ప్రతిపాదక యోగంలో 36వ శ్లోకం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. శూన్య భావిత భావాత్మ పుణ్యపాపై ప్రముచ్యతే. మిత్రులారా, ఇప్పుడు తాత్పర్యాన్ని షేర్ చేసుకుందాం. అంతా శూన్యమేనని భావించేవాడు పాప పుణ్యాల నుండి విముక్తుడవుతున్నాడు. ఇప్పుడు వివరణ తెలుసుకుందాం. మాస్టర్స్, మనసు శూన్యం చేసుకొని సమాధి స్థితిలో అంత చైతన్యాన్ని దర్శించి ఆత్మ సాక్షాత్కారం పొందిన యోగి ఈ ప్రపంచమంతా శూన్యమేనని, ఉన్నది ఒక్క అఖండ చైతన్యమేనని గ్రహిస్తాడు. జ్ఞానస్వరూపమైన ఆత్మ బ్రహ్మాత్మ తానేనని, తనకంటే వేరే ఏదీ లేదని తెలుసుకుంటాడు. ప్రతిదీ బ్రహ్మ పదార్థమే అని, బ్రహ్మాత్మ కంటే వేరైంది ఏదీ లేదని గుర్తిస్తాడు. ఇక అప్పుడు సర్వాన్ని తనలోనూ, తనను సర్వంలోనూ చూస్తాడు. ఇటువంటి బ్రహ్మజ్ఞానికి పుణ్యపాపాలు ఏవి అంటవు. మిత్రులారా, ఇప్పుడు
తత్సంబంధమైన జ్ఞానాన్ని మనం భగవద్గీత 6వ అధ్యాయంలోని 28వ శ్లోకం ద్వారా షేర్ చేసుకుందాం. యుంజన్నేవం సదాత్మానాం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమస్నుతే. మిత్రులారా, ఇప్పుడు మనం తాత్పర్యాన్ని షేర్ చేసుకుందాం మాస్టర్స్. ఆ విధంగా పాపపుణ్యాల నుండి విముక్తుడైన యోగి నిరంతరం తన ఆత్మను సర్వాత్మలోనే లగ్నం చేసి పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి రూపమైన అపరిమితమైన ఆనందాన్ని సుఖంగా అనుభవిస్తూ ఉంటాడు. మిత్రులారా, ఇప్పటి వరకు కూడా మనం చక్కటి జ్ఞానాన్ని షేర్ చేసుకున్నాం కదా మాస్టర్స్. మరి ఈ జ్ఞానం మనం చక్కగా అవగాహన చేసుకొని మనం ఎలా జీవించాలి అనే నిర్ణయం మనమే తీసుకొని ఆ వైపుగా ప్రయాణం చేద్దాం మాస్టర్స్. మిత్రులారా, మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.